పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు బగ్గుమంటున్నాయి. హెర్ముజ్ ద్వారా జరగాల్సిన చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడటంతో దేశీయ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా అందుకు తగినట్టు దేశీయంగా పెరగకపోవడంతో నష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వ చమురు రంగ సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ సంస్థలు రోజుకు వేల కోట్ల రూపాయల నష్టాలు ఎదుర్కొంటున్నాయి. దేశీయంగా ధరలు పెరగకపోవడంతో చమురు సంస్థలు లీటర్ పెట్రోల్ పై 18, లీటర్ డీజిల్ పై 35 చొప్పున నష్టాలు చవిచూస్తున్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ల క్రితమే చమురు ధరలను డీరెగ్యులేట్ చేసింది. అంటే డిమాండ్, సరఫరాను బట్టి పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు నిర్ణయిస్తాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఇరాన్ అమెరికా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. దీంతో 3 ప్రభుత్వ రంగ సంస్థలు రోజుకు 2400 కోట్ల మేర నష్టాలు భరించినట్లు సమాచారం. అయితే ఇటీవలి పెట్రోల్, డీజిల్ పై లీటర్కు 10 రూపాయల చొప్పున ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటించడం కాస్త ఊరట కలిగించింది. దీంతో నష్టం 1600 కోట్లకు తగ్గినట్లు తెలుస్తోంది.